అనా అదే మన షార్ట్లో చూసుంటారు కదా, అదే బిర్యానీ అనమాట. ఫుల్ లెంత్ వీడియో అనమాట. ఇది ఏంటంటే మిక్స్డ్ చికెన్ మటన్ రొయ్యల బిర్యానీ. ఇది చేసుకోవడానికి ముందుగా మటన్లో ఉప్పు, గరం మసాలా, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి ఒక గ్లాసు నీళ్ళు వేసి దాన్ని ఒక 3-4 విజిల్ రానిచ్చుకోవాలి. ఒకవేళ మాంసం కానీ లేదైతే 3 సరిపోతాయి, ముదర మాంసం అయితే ఒక 5 రానిచ్చుకుని దీన్ని అలా పక్కన పొయ్యి మీద పెట్టించుకోవడమే. తర్వాత ప్లేట్లో మనం ఉప్పు, పసుపు వేసి కడుక్కున్న రొయ్యలు తెచ్చుకుని అందులో వేసుకుని ముందుగా కాశ్మీరీ చిల్లీ పౌడరు, దాని తర్వాత కొంచెం ఉప్పు, దాని తర్వాత ఏం చేయాలంటే కొంచెం గరం మసాలా వేయాలన్నమాట. దాని తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసి ఫైనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేయాలని. ఎలా కలపాలంటే ఇప్పుడు చికెన్ దమ్ పీస్లో మ్యారినేట్ చేయడానికి ఎంత గట్టిగా అయితే కలుపుతాం అలా కలిపి ఫైనల్గా ఒక నిమ్మకాయ చెక్క పిండేసి దీన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసేసి అలా ప్లెయిన్గా సర్దేసేసి మూతెట్టి పక్కన ఒక అరగంట సేపు వదిలేసిన తర్వాత ఈ లోపల ఇంకో గిన్నెలో మన చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్లో ఫస్ట్గా ఒక నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత సాల్ట్ వేసి ఈ రెండింటిని బాగా కలపాలి. ఇదే మెయిన్ అనమాట. ఇలా చేస్తే మనకు ముక్క మెత్తగా వచ్చేస్తుంది. ఇది వేసిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వేసి దాని తర్వాత కొంచెం జీలకర్ర పొడి, దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, దాని తర్వాత కొంచెం మన గరం మసాలా, దాని తర్వాత ఏం చేయాలంటే మన చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి 5 రూపీస్ది ఫుల్ ప్యాకెట్, దాని తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, దాని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం వేసి దాని తర్వాత ఏం చేయాలంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసిన నూనె ఇందులో కొంచెం వేయాలి. వేసేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపే ముందు కొంచెం నెయ్యి, దాని తర్వాత కొంచెం బిర్యానీ సామాన్లు లైక్ 3 యాలక్కాయలు, 3 లవంగ మొగ్గలు, చిన్న చెక్క, 4 ఆకులు తుంచేసి వేసేసి దీన్ని బాగా మసాజ్ చేసేయాలన్నమాట. అదే మనం ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినప్పుడు మసాజ్ ఎలా చేస్తాం మీకు తెలుసు కదా. ఆ మసాజ్ని బట్టే చికెన్ ముక్క టేస్ట్ ఉంటుంది. ఆ మసాజ్ 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఫైనల్గా 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ వేసేసి దీన్ని బాగా కలిపేసిన తర్వాత అదంతా పెరుగు మొత్తం అన్ని ముక్కలకి పట్టేసిన తర్వాత ఫైనల్గా చుట్టూ గుజ్జు తీసుకుని కొంచెం కసూరి మేతి అలా పైన జల్లి మూత పెట్టి పక్కన కనీసం 1 గంట నాననివ్వాలి. ఈ లోపల మన మటన్ రెడీ అయిపోద్ది అనమాట. దాంట్లో 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడరు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు వేసి తర్వాత కొంచెం కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసేయాలన్నమాట. మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవడం. పక్కన పెట్టుకున్న తర్వాత ఈ లోపల ఇందాక ఉల్లిపాయలు వేపుకున్న ప్యాన్లోనే కొంచెం నూనె వేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని లైట్గా వేపాలి. అసలు ఇవన్నీ ఎందుకు వేపుతున్నానో నేను లాస్ట్లో చెప్తాను, మరి వెయిట్ చేయండి. ఈ రొయ్యలు సిమ్లో వేపుకోవాలి, పెద్ద మంట పెట్టకూడదు. ఆ రొయ్యల్లో నీళ్ళన్నీ పైకి తేలిపోయేంత వరకు వేపుకోవాలి. నీళ్ళు పైకి తేలిపోయిన తర్వాత మనకి నీళ్ళన్నీ ఆరైపోయిన తర్వాత ఆయిల్ లైట్గా పైకి తేలుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే మనం పొలాల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి డంగ్ కేక్స్ యూజ్ చేసి మనం పొలాల పొయ్యి అంటించుకోవాలన్నమాట. 2 పొయ్యిలు అంటించుకోవాలి. ఒక పొయ్యితో సరిపోదు, ఎందుకంటే దమ్ బిర్యానీ కాబట్టి రైస్ని సపరేట్గా మనం ఉడికించాలి, ముక్కలను సపరేట్గా ఉడికించాలి. అందుకని పొయ్యిలు 2 అంటుకున్న తర్వాత ఒక పొయ్యి మీదేమో చిన్నది పెట్టుకుని గిన్నె, దాంట్లో 2 స్పూన్లు నూనె వేసి దాంట్లో మన బిర్యానీకి వేసే సామాన్లన్నీ ముందుగా వేసి వేపుకోవాలన్నమాట. జీడిపప్పు తప్ప, జీడిపప్పు ముందే వేస్తే మాడిపోతుంది. అందుకని జీడిపప్పు తప్ప మిగతా బిర్యానీ సామాన్లన్నీ వేసి వేపేసాం. ఇది పొలాల పొయ్యి మీద కాబట్టి త్వరగా వేగిపోతాయి. మంట చిన్నది పెట్టుకుని వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి దాన్ని కూడా బాగా కలిపేయాలి. కలిపేసిన వెంటనే నీళ్ళు వేసేయడమే. నీళ్ళు వేసిన తర్వాత ఒక 2 టమాటాలు ముక్కలు కోసుకుని అందులో వేయాలి. తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీరుకుని అందులో వేయాలి. తర్వాత ఒక ఫుల్ చెక్క నిమ్మకాయ పిండేయాలి. పిండేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే అందులోకి ఉప్పు కలపాలన్నమాట. కల్లుప్పు, క్రిస్టల్ సాల్ట్. నేను క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేశాను.
సరిపడ కల్లుపు కలుపుకొని దాని తర్వాత ఒక స్పూన్ నెయ్యి ఆ వేడి నీటిలో అలా వేసేసి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఈ నీళ్ళని బాగా పొంగురానివ్వాలి. ఈ నీటిలో ఈ సరుకులన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో స్లోగా నీళ్ళన్నీ వాడ్చుకుని అందులో స్లోగా వేసేయడమే. వేసేసుకున్న తర్వాత దీన్ని అంతా బాగా గరిటె పెట్టి పైనుంచి కింద వరకు కింద నుంచి పై వరకు కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనం చిన్న గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నాం అనుకోండి కలపక్కర్లేదు, ఎందుకంటే మంట చిన్నది ఉంటుంది. ఈ పొయ్యి మీద మంట పెద్దది వస్తుంది అన్నమాట, అందుకని కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ పెద్ద గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఫస్ట్ అందులో వేసేయాలన్నమాట. అందులో అడుగున వేసేసిన తర్వాత ఈ చికెన్ లైట్గా ఉడుకుతుంది అన్న టైంలో ఈ లోపల మన రైస్ ఒక 50 to 60% కుక్ అయిపోయింది అన్న తర్వాత ఆ రైస్ని ఫస్ట్ లేయర్ వేయాలి. ఫస్ట్ లేయర్ అలా స్లోగా చికెన్ ఏం కనిపించకుండా లేయర్ బై లేయర్ రైస్ వాటర్ ఏం రాకుండా తీసి దీని మీద ఒక ఫస్ట్ ఇనీషియల్ లేయర్ చికెన్ తర్వాత వేయాలి. నెక్స్ట్ ఈ పొయ్యి కింద మంట మాత్రం చాలా చిన్నది ఉండాలి. మంట కానీ పెద్దది పెట్టారంటే ముందుగానే అడుగడ్డేస్తుంది, అందుకని చిన్న మంట పెట్టండి. స్లోగా ఈ 50% ఉడికిన రైస్ని దాని మీద వేసి ఒక లేయర్లో అలా ఫామ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చేసి మనం మటన్ ఉంది కదా, మన మటన్ ముందుగా ఉడికించుకున్నది దాన్ని సెకండ్ లేయర్ మీద వేసి నీట్గా పరిచేసి ఆ మటన్లో వచ్చే వాటర్ కూడా వేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ వల్ల మనకి మటన్ ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేయాలి మటన్ మీద. ఇంకొక లేయర్ రైస్ 50% ఉడికిన రైస్ అలా దానికి స్మెస్ సర్దేసిన తర్వాత మనం 50 to 60% కుక్ చేసుకున్న ఫ్రై ప్రాన్స్ దాన్ని ఫైనల్గా పైన లేయర్ వేయాలి. పైన లేయర్ వేసి దాన్ని కూడా ఫుల్గా అటు ఇటు సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఫైనల్ లేయర్ రైస్ వేసేయాలన్నమాట. ఫైనల్ లేయర్ రైస్ వేసేసి స్లోగా మన రొయ్యలు అయ్యి పైకి ఏం కనిపించకుండా జాగ్రత్తగా సర్దేసుకోవాలి. సర్దేసుకున్న తర్వాత మనం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ పైన సర్దుకోవాలన్నమాట. దాని తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా పైన అలా చల్లుకుని దాని తర్వాత మన నెయ్యి మీకు బాగా ఇష్టమైతే వేయండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసేసిన తర్వాత మంట కింద చిన్నది పెట్టుకుని పర్ఫెక్ట్గా మూత పెట్టుకుని దాని మీద కనీసం ఒక 5 to 6 kgs బరువు పెట్టి ఒక 40 minutes అలా చిన్న మంట మీద వదిలేసి మూతగానే తీసారంటే మన మిక్స్డ్ బిర్యానీ, అదే చికెన్ మటన్ ప్రాన్స్ మిక్స్డ్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది అనమాట కింద నుంచి పై వరకు. మీరు కానీ మూత పెట్టినప్పుడు ఎక్కడైనా ప్రెషర్ లీక్ అయిందంటే ప్రాపర్గా కుక్ అవ్వదు. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఏం చేయాలంటే అడుగు నుంచి మనం కలుపుకోవాలి. అడుగు నుంచి కలుపుకొని ముక్కలన్నీ మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ప్లేట్లో వేసుకుని తింటే ఉందనే అబ్బబ్బబ్బబ్బా, ముందుగా చికెన్ ముక్కను తీసి మటన్ ముక్కను తీసి నోట్లో పెట్టుకుని కసకస నగిలేసిన తర్వాత నెక్స్ట్ చికెన్ తిని దాని తర్వాత ఫైనల్గా ప్రాన్స్ తిని దాని తర్వాత కొంచెం రైస్ అలా నోట్లో పెట్టుకుని నవ్వులుతుంటుందనే అబ్బబ్బబ్బబ్బా, అది తిరిగిపోయింది అంతే. మరి నచ్చినట్టయితే లైక్ చేసి